5 లేయర్ మోడలు అసాధ్యం అంటున్నారు. ఇది భూతాపాన్ని తగ్గించడానికి నేను చేస్తున్న ప్రయత్నం. రెండోది న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నది కానీ నేను చేస్తున్న ప్రయత్నం. మూడోది యువకులకి దారి చూపించడానికి చేస్తున్న ప్రయత్నం. పక్షి వాలటానికి ఒక చోటు చూపిస్తున్న ప్రయత్నం. వరి చేలో పక్షి గూడు కట్టుకోలేదు, ఉండలేదు. ఎందుకంటే అది పచ్చని ఎడారులు. రెండు, పంట అయినా కూడా అది ఎడారిగానే ఉంటుంది. అక్కడ ఒక కీటకం వాలటానికి, పక్షి వాలటానికి లేదు. ఇంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతాకి మోనోకల్చర్ ద్వారా జరిగింది. మాగాణులు మానవ నిర్మితాలు, మనిషి నిర్మించిన భూములు ఇవి. చదురు చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్ట్ నీళ్లు నదుల ద్వారా ఇష్టం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా లక్షల హెక్టార్ల భూమి నీటిలో మగ్గిపోతుంది. దీన్ని ప్రతి వాళ్ళు 5% వాళ్ళకున్న భూమిలో 5%, 3%, 10% భూమిని ఎత్తులేపుకొని ఇంటికి కావాల్సిన అన్ని రకాల పండ్ల తోటలు పెట్టుకుంటే భూమికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది ఈ సౌభాగ్యం మోడల్ అనేది. దీని మీద మంచి జరగాలి. భూమి మీద మనం ఎవరం కూడా శాశ్వతం కాదు. అందుకని దీన్ని సరైన మార్గంలో దీని మీద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని సరైన సమాచారం వాళ్ళని కోరుకుంటున్నాను. 5 లేయర్ మోడలు మంచిది కాదని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళందరికీ సాదర ఆహ్వానం. వాళ్ళందరికీ నేను మంచి భోజనాలు పెట్టి నా క్షేత్రానికి తీసుకొచ్చి అక్కడ ఎన్ని చూపిస్తాను. నా పొలమే సమాధానం చెప్పుద్ది. దీనికి పెద్ద సబ్జెక్ట్ ఏమి అక్కర్లేదు. పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని మనం పూర్తి స్థాయిలో నమ్మితే ఇది అర్థమవుతుంది. నాకున్న సమయాన్ని తీసుకుని ఈ సౌభాగ్యం మోడల్ని ఖచ్చితంగా ఒక వాహనాన్ని బుక్ చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి నా పొలంలో వాళ్ళందరికీ చూపిస్తాను. ఎందుకంటే నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. ఎందుకంటే అందరూ నా వాళ్ళే. కానీ చేస్తున్న పనిని కన్ఫ్యూజ్ చేస్తే ఎటుకొకటో వెళ్ళిపోతారు. ఇప్పటికీ భూమి తాపానికి గురవుతుంది. దీన్ని మనం కాపాడుకోవాలంటే బహువార్షిక పంటలు ఉండాలి. కలిసి పనిచేద్దాము. ఇప్పుడు పసుపు తీశాను. నా పసుపు 1 ఎకరంలో 4.5 టన్నులు వచ్చింది. అది 2 సంవత్సరాల క్రితం వరి చేను. దాన్ని మెట్ట చేసుకోవటానికి ఖర్చు మొదటిసారి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తర్వాత ఖర్చు ఉండదు. ఇంకా దీర్ఘకాలికంగా దాంట్లో ట్రాక్టర్లో ఏమీ రావు. ఇంకా దీంట్లో మునగాకు ఉంది, బొప్పాయి ఉంది, అరటి ఉంది, ఇంకా దుంప జాతులు, కందగడ్డ ఉంది, చామగడ్డ ఉంది, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. 365 రోజులు ఆకుకూరలు వస్తాయి. చాలామంది 5 లేయర్లో ఆకుకూరలు రావు, ఇనిషియల్ స్టేజ్లో అంటున్నారు. ఇది కాదు. దీనికి తూర్పు పడమర మనం ఏదైతే నమూనా అనుకుంటున్నామో 60/60 అనేది, దాన్ని మనం తూర్పు వైపు పడమర వైపు ఒకటి ఓపెన్గా పెట్టుకుంటే 8 మొత్తం 10 యూనిట్లు వస్తాయి. 10 యూనిట్లో పసుపు ఎన్ని ఎక్కువగా వచ్చేసరికి మీకు అక్కడ కూరగాయలు ఆకుకూరలు రావు. ఓపెన్ ప్లేస్ తూర్పు వైపు ఉన్నప్పుడు సూర్యరశ్మి పడుతుంది, అలాగే పడమర వైపు ఉన్నప్పుడు సూర్యరశ్మి పడుతుంది. ఇక్కడ మీకు 365 రోజులు ఆకుకూరలు, కూరగాయలు అన్నీ వస్తాయి. ఇక్కడ రాందంటూ ఏమీ లేదు. ఇక్కడ నేను ఆవాలు కూడా పండించాను, సోంపు కూడా పండించాను, ఎల్లుల్లి, ఉల్లి అన్నీ వచ్చినవి. ఇవన్నీ నేను సీఎం గారికి చూపించటం జరిగింది. దీన్ని ఈ ఇంటీరియర్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా, గ్రూప్గా ఏర్పడి అందరూ కలిసి వస్తే కూడా నేను దీన్ని మళ్ళీ చూపిస్తాను. ఇది నీరు ఉన్నప్పుడు కొన్ని మొక్కలకి నీరు ఎక్కువ కావాలి, కొన్ని మొక్కలు నీరు అవసరం లేదంటారు కదా. ఆ టైంలో దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనే సందేహాలు ఉన్నాయి. పసుపు తీస్తున్నప్పుడు ఈ 17 బెడ్లలో 1 ఎకరంలో 4.5 టన్నులు పసుపు తీయాలంటే మాన్యువల్గా తీయాలి. దాంట్లో దున్నటానికి రాదు, మాన్యువల్గా తీయాలి. అంటే సుమారుగా 15 రోజులు నీళ్లు పెట్టకుండా పసుపు తీసాం. ఇది నల్లరేగడి నేలలు కాబట్టి. మరి తదిమ చెట్లను చచ్చిపోవాలి కదా, ఏది చచ్చిపోలేదు, ఏది చచ్చిపోవు. రేజ్డ్ బెడ్ చేయటం వల్ల మీరు జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య చేయటం వల్ల వానపాముల సంఖ్య పెరిగి క్యాపిలరీ ఫోర్స్ ద్వారా మీకు కేశ ఆకర్షణ శక్తి ద్వారా నీటి ఆవిరి కణాలను మొక్కకు అందించేది సహజ ప్రక్రియలో జరిగిపోతుంది. దేశవాళీ విత్తనాలు వాడినప్పుడు
ఏది కూడా ఫంగల్ డిసీజ్ కానీ ఏ మొక్కకి లోపం కానీ ఉండదు. దీనివల్ల ఏమంటే మనకి మిత్ర కీటకాల సంఖ్య పెరుగుతుంది. అవన్నీ అక్కడున్న ఒక సూక్ష్మ వాతావరణాన్ని రూపొందించుకొని మన మొక్కకు కావాల్సినవన్నీ కూడా అందిస్తూ అనేది సహజంగా జరిగిపోతుంది. ఇది కేవలం ఒక సంవత్సరం క్రితం ఉన్న మాగాడిని మెట్ట చేసి ఈ విధంగా చేసామంటే ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత దాంట్లో ఈ పెద్ద చెట్లు మహావృక్షాల నుంచి వచ్చే ఆదాయము మనకి పెరుగుద్ది. ఈ క్రమంలో ఆ నీడన పసుపు అనేది మనకి వస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు సమాజంలో ఎదురున్నారు. కనీసం డబ్బు ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తే కూడా ఈ భూతాపం తగ్గించిన వాళ్ళు అవుతాము. పనిని నమ్ముకుని గ్రామం వైపు వెళదాం అనుకునే వాళ్ళకి కూడా దీన్ని విలువ ఆధారిత వస్తువులు చేసుకుని 1 ఎకరం ద్వారా ఖచ్చితంగా 3 లక్షలు దీంట్లో డబ్బు సంపాదించవచ్చు. రోజుకి 5 గంటలు పనిచేసే శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే నేను చెప్పిన 3 లక్షల రూపాయలు వస్తాయి. పొలం గట్ల మీద నుంచుని వ్యవసాయం చేస్తే రావు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.